కాక కారు పార్టీలా పాతోళ్ళు మళ్ళీ వస్తారంట, నీకు తెలియదా? ఏంది ఇప్పుడే ఎందుకు వస్తారు? ఇంకా ఓట్ల జాతర రాలేదు కదా అంటున్నావా? అబ్బా కాకా, నువ్వు మస్తు హుషారు లెక్కున్నావు పో. అయినా నువ్వు చెప్పింది కరెక్టే కాక. మామూలుగా అయితే గీ పార్టీలల్లా కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా అలుగుడు బయటికెళ్ళుడు షేరుడు గీ జాతర అంతా ఎలక్షన్లటాయనే కదా జరిగేది అనే కదా నీ అనుమానం. నిజమే కాక, కానీ గదేమో కానీ ఈ బారికి ముచ్చట ముందుగానే షురూ చేసుకుండ్రు. వారం నుంచి గేడ చూసిన గిదే కబరు. కారు పార్టీ వాళ్ళు దర్వాజా తెరిచిరంట, పాతోళ్ళని లోపలికి పిలిపిస్తుండ్రట అనుకుంటూ పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు మస్తు కథలు పడిండ్రు. మొదట నాకు కూడా సమజ్గాలే కాక, ఇదేంది ఇంకా ఎలక్షన్లకు 3 సార్లు బాకీ హై, ఇప్పుడే ఈ ఉరుకుడేంది ఆగమాగం అయ్యుడేంది అనిపించే. మన ఈటల రాజేందర్ సారు నీకెరికే కదా? అరే ఎరకనా అంటే ఆయనేం నా జానాజీ గారి దోస్తా అంటావు, గట్లా కాదే కాక. అసలు తెలంగాణలో ఈ ఈటల సారు తెలవనోళ్ళు ఎవరైనా ఉండ్రా? ఉద్యమంలాగా ఆయన కేసీఆర్ సార్ లెక్క మస్తు తిరిగిండ్రు. అసలు గా గులాబీ ద్వారా కేసీఆర్ సార్కి ఎంత ఇజ్జత్ ఇస్తారో జనాలు గీ రాజేందర్ సార్కి గంతే ఇస్తారు. హుజురాబాద్ లాగా సార్కి ఎదురు నిలిచేటోళ్ళు ఎవరైనా ఉండ్రా? మున్సిపల్ ఎలక్షన్లు అయినా సరే ఆయన చెప్పినట్లే నడవాలి, గట్లుండే ఆయన తోటి. కానీ ఎమ్మెల్యే సీటు అదిలేసి మల్కాజ్గిరి ఎంపీ అయ్యిండు. గప్పుడే సందు చూసుకొని గీ పాడి కౌశిక్ రెడ్డి అన్న ఎమ్మెల్యే సీట్ ఎక్కిండు. సర్లే ఈ పురాణం అంతా నీకు తెలియంది కాదు, కానీ మన రాజేందర్ సారు గులాబీ కొంపలోకి మళ్ళీ వెళ్తాడని జనాలు పుకార్లు పుట్టించిర్రు. ఈ వార్త గేమ్ నుంచి పట్టుకొచ్చిండ్రో లేదా గట్లయితేదేమో అనుకుండ్రేమో నాకు తెలియదు కాక. టీవీలల్లా పేపర్లల్లా ఈ విషయం నింపుడు అనుకో. శివరాఖరికి ఈటల సారే అరే గిట్లా కాదు తమ్మి, వీళ్ళు ఈ పుకార్లు బంద్ చేయాలంటే నేనే దానికి కథ ఏందో చెప్పాలి. గంత దాకా వీళ్ళు లొల్లి చేస్తూనే ఉంటారు అనుకొని మీడియా వాళ్ళని పిలిపించిందంట. అరే అందరూ ఈడ రావురి, మీకు గెంత అనిపిస్తే గంత రాస్తాం చూపిస్తామంటే గెట్లా మా ఇజ్జత్ పోతుంది ఈడ. ఎందుకు జనాల్ని ఆగమాగం పట్టిస్తుండ్రు? వాళ్ళు ఏమనుకోవాలి? అరే ఈటల కూడా మస్తు షానెల్ ఎక్కున్నాడు బై, కమలం పార్టీలో ఉంటూనే పాత దోస్తానా అనుకుంటా కారు పైన కన్నేసిండు. అబ్బా ఏమన్నా జంపు చేయాలనుకుంటుండే ఆగేనా? అయినా గదెట్లా పోతాడు? వెనక జరిగినవన్నీ మర్చిండా ఏంది అనుకోరా మళ్ళా? గందుకే చెప్తున్నా, మీకు దోచింది చెప్పుడు కాదు, నేనే అన్నీ చెప్తా, గిడికి రండి అని కబురు పెట్టిండంట కాక. ఇదిగో అందరికీ మళ్ళా కుల్లా చెప్తున్నా, నేను కారెక్కడం అంటూ జరగదు. నా వరకు గులాబీ పార్టీది ఒరిచిన ముచ్చట. కమలం పార్టీలా నన్ను చక్కగా చూసుకుంటుండ్రు, గిడ నాకేం ఫికర్లే. అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారాలి? గా కరీంనగర్లో పొద్దు ఓనోళ్ళందరూ కలిసి వేసినటువంటి పోస్టర్ పట్టుకొని మీరు లొల్లి చేస్తుండ్రు. అయినా పార్టీ మారుడు గంతసులు అయ్యింది, గదేమైనా అంగీలుంగు మార్చుడు అనుకోండి రాయింది. గా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి 5 సార్లు ఓగయా. ఈ రాజకీయ దునియా చాలా పెద్దది. గులాబీ పార్టీ బయటికి పంపితే దిక్కు లేకుండా ఉండిపోతాం అయ్యింది. నన్ను గా పార్టీ నుంచి ఎలగొట్టిండ్రు. గా టైంలా పాపం పువ్వు పార్టీ వాళ్ళు నా పేరు చూసి పని చూసి చేర్చుకుండ్రి. ఇప్పుడు ఎంపీ అయినా గింత దూరం నడిచినాక మళ్ళీ పాత గల్లీకెళ్ళుడేంది? గింత చిన్న లాజిక్ గెట్ల మిస్ అయితిరి మీరు అని మీడియానే ఉల్టా అడిగిండు మన రాజేందర్ అన్న. అయినా కారు పార్టీ వాళ్ళు నన్ను ఎట్లా ఎలగొట్టిండ్రో తెలంగాణ జనాలు పూరా చూసిండ్రు. నన్ను బయటకు పంపుడే కాకుండా నా భూములు గుంజుకోనికే చూసిండ్రు, నా కోలపరం కూల్చిండ్రు. అరే లీగల్గా కొన్న భూముల్ని చెరబట్టిండ్రు, అన్ని దారుల్లో నన్ను పట్టుకొని అరిగోస పెట్టిండ్రు. గింత ఘోరంగా కష్టపెట్టినోళ్ళు కండ్లలో నీళ్లు తెప్పించిన వాళ్ళ కాడికి దిమాకున్నోళ్ళు ఎవరైనా ఎట్లెళ్తారు? మీకైనా ఈ విషయం సమజ్ కావాలి కదా. రాజకీయాల్లోంచి పూర్తిగా ఎలగొట్టడానికి చూసినటువంటి కారు పార్టీ నాకు ఎప్పటికైనా దుష్మన్ దోస్తు అనేంత పెద్ద మనసు నా కాడ లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను కమలం పార్టీలోనే ఉంటా. పార్టీ పెద్దలు గెట్ల చెప్తే గట్లే నడుచుకుంటా. కారు ఎక్కే కథే లేదని ఈ రాజేందర్ అన్న తేల్చిండు కాక. కారు పార్టీలో నా దోస్తులుండ్రు, నే కాదనా? గన్నాళ్ళు గా పార్టీలో ఉండబడితిని, మళ్ళీ గా మాత్రం దోస్తులుండరు అయ్యింది. వాళ్ళు ఇప్పటికీ నాతో ముచ్చట్లు పెడుతుంటారు. గంత మాత్రాన నే కారు ఎక్కుతున్నా అనుకుంటే గిట్లా? దోస్తులే, రాజకీయాలే, దేనికి అదే అలాగ చూడాలి. హుజూరాబాద్ నా పరిధిలోకి రాదని గాడనే ఇల్లరాదని పార్టీ హైకమాండ్ చెప్పినప్పుడు నేనెట్లా వెళ్తా? గందుకే గాడ అట్లాయే, దానికి నా గలత్ ఏమీ లేదు. ఇప్పుడు ఎంపీ అయినా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటులో కూర్చుంటున్నా, వచ్చే ఎలక్షన్లలో నన్ను గేడ పెడతారో గప్పుడు మళ్ళీ మాట్లాడతా. గంతదాకా ఎవరు నా గురించి గలత్ ఖబర్ జనాలకి ఇవ్వకుండ్రి అని చాలా వివరంగా మీడియా వాళ్ళకి చెప్పిండు కాక. అయినా రాజేందర్ అన్న అనింది కూడా నిజమే అనిపిస్తున్నది నాకైతే. నీకు అనిపించట్లేదా కాక? సర్లే కాక, ఇలా ఈటల సారు ముచ్చటే సరిపాయే. మళ్ళీ రేపు మంచి ముచ్చట పట్టుకొస్తలే. బాయ్.